భరద్వాజుని స్నేహితుడు పాంచాల దేశపు రాజు అయిన పృషతుడు అనే రాజు మహాభయంకరమైన తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకరోజు ఆ ఆశ్రమ సమీపంలో పువ్వులు కోసుకుంటున్న మేనక అనే అప్సరసని చూశాడు. అప్పుడు ఆయన తేజస్సు స్ఖలనమైంది. ఇప్పుడు ఆయన, ఇదేమిటి, మేనక కనబడినంత మాత్రాన నా తేజస్సు స్ఖలనమవటమా? ఎంత దోషం! నా మనస్సు ఎప్పుడు ఇలా కదలదే అని ఆ తేజస్సుని తన కాలి చేత కప్పేశాడు. కాలి చేత కప్పితే పుట్టినవాడు కాబట్టి ఆయన ద్రుపదుడు అయ్యాడు. వీళ్ళందరూ కారణజన్ములు. ఈ తేజస్సును భరించగలిగిన క్షేత్రాలు లేవు కాబట్టే వాళ్ళని అలా ఉత్పాదన చేశాడు. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం అంతా నడిచి అధర్మం అంతా నశించిపోవాలి అంటే వీళ్ళు లేకుండా పాండవులకి అస్త్రబలం కలగదు. ద్రుపదుడు పుడితే తప్ప ఆ తరువాతి కాలంలో ద్రౌపదీదేవి రాదు. కాబట్టి ద్రుపదుడు పుట్టి తీరాలి. అందుకని కృపాచార్యుణ్ణి, ద్రోణాచార్యుణ్ణి, ద్రుపదుణ్ణి ఈ ముగ్గురు ఒకే కాలంలో జన్మించేటట్టుగా చేశాడు. ద్రుపదుడు ద్రోణుడితో కలిసి వేదాలు చదివి విలువిద్యను నేర్చుకొని పృషతుడి తరువాత పాంచాల దేశానికి రాజయ్యాడు. ద్రోణుడు అగ్నివేశ్యుడనే మహాముని దగ్గర ధనుర్విద్యాపారంగితుడై అతడి అనుగ్రహం చేత ఆగ్నేయాస్త్రము మొదలైన దివ్యాస్త్రాలు పొంది భరద్వాజుని ఆజ్ఞచేత పుత్రులను పొందటానికని కృపుడి చెల్లెలైన కృపిని వివాహం ఆడాడు. ద్రోణుడికి కృపికి పుట్టినవాడే అశ్వత్థామ. జమదగ్ని కుమారుడైన పరశురాముడు బ్రాహ్మణ పక్షపాతి అని ఏదడిగినా ఇస్తున్నాడని విని ద్రోణుడు అతడి దగ్గరికి వెళ్ళి ఏదైనా ధన సహాయం చేయమన్నాడు. అప్పుడు పరశురాముడు అన్నాడు, కలధనమెల్ల ముందర జగన్నుతో విప్రులకిచ్చి ఆర్ధిమేఖల నిఖిలోర్వియంతయను కశ్యపుడన్మునికిచ్చితిన్ శరంబులును శరీర శస్త్రములున్ పొల్పుగనున్నవి వీనిలోన నీవలసిన వస్తువుల్ కొను ధ్రువంబుగా నిత్యద నీకున్ నావుడున్. ఓ ద్రోణ, నా వద్ద ఉన్న ధనమంతా ముందే బ్రాహ్మణుడికి ఇచ్చేశాను. సముద్రుడు వడ్డాణంగా ధరించిన భూమినంతా కశ్యప మహర్షికి ఇచ్చాను. ఇప్పుడు నా వద్ద మిగిలిందల్లా శస్త్రాస్త్రాలు, నా శరీరం మాత్రమే. చెప్పు, ఈ రెండింటిలో నీకేది కావాలో నీకు కావలసిన వాటిని తీసుకో, తప్పకుండా ఇస్తాను అన్నాడు. ద్రోణుడన్నాడు, ధనములలో అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు ముదంబున వీనిన్కొని కృతకృత్యుడనగుదును జననుత నా కొసగుము అస్త్రశస్త్రచయంబుల్. జనుని చేత ప్రశంసించబడే ఓ పరశురామ, ధనాలలో కల్లా మిక్కిలి మేలైన ధనాలు శస్త్రాస్త్రాలు కాబట్టి సంతోషంతో వీటిని తీసుకుని కృతార్థుడినవుతాను. శస్త్రాస్త్ర సమూహాన్ని నాకివ్వు అన్నాడు. అని పరశురాము చేత దివ్యాస్త్రంబులు ప్రయోగ రహస్య మంత్రములతోడన్పడసి ధనుర్విద్యయు అభ్యసించి ధనాద్యయి బాలసకుండైన ద్రుపదు బాలికింజని ఏను ద్రోణుండా ఈ బాలసకుండ సహాధ్యాయుండన నెరుంగదేయని ప్రణయపూర్వకంబుగాన్ పలికిన విని ఆ పలుకులు విన సహింపక ద్రుపదుండలిగిట్లనియే. ఆ విధంగా పరశురాముడి దగ్గర నుండి దివ్యాస్త్రాలు, వాటి ప్రయోగ మర్మాలతో కూడిన మంత్రాలతో కూడా పొంది విలువిద్యను అభ్యసించి ధనార్థి అయి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి, నేను నీ బాల్య స్నేహితుడిని, నీతో కలిసి చదువుకున్నవాణ్ణి, తెలుసు కదా అని స్నేహపూర్వకంగా మాట్లాడితే ద్రుపదుడు ఆ మాటలు సహించలేక కోపంగా ఈ విధంగా అన్నాడు, నువ్వేమో దరిద్ర బ్రాహ్మణుడివి, నేనేమో రాజ్యాన్నేలే రాజుని. ఎప్పుడో ఏదో అన్నానా, అందుకని నా స్నేహితుడిని ఇప్పుడు వచ్చావా? అలా అనడానికి సిగ్గుగా లేదు? దరిద్ర బ్రాహ్మణుడికి రాజ్యమేల రాజుకి స్నేహమేమిటి? బయటకు వెళ్ళిపోమని అంటూ ధనపతితో దరిద్రునకు తత్వవిదుండగు వానితోడ మూర్ఖునకు ప్రశాంతుతోడ కడుక్రూరునకున్ రణసూరుతోడ భీరునకు వరూధితోడ నవరూధికి సజ్జనుతోడన్ కష్టదుర్జనునకు విధంబునను సఖ్యముతో నొడగూడ నేర్చునే. ధనవంతుడితో దరిద్రుడికి, పండితుడితో మూర్ఖుడికి, ప్రశాంతంగా ఉన్నవాడికి క్రూరుడితోటి, వీరుడికి పిరికివానితోటి, వరూధి అంటే కవచం, రక్షాకవచం ఉన్నవాడికి రక్షాకవచం లేనివాడితోటి, సజ్జనుడితోటి దుర్మార్గుడికి స్నేహం ఏ విధంగా కలుగుతుంది? ఈ పద్యం నన్నయ్య గారి రుచిరార్థ సూక్తులలో ఒకటి. ద్రుపదుడు
చిన్ననాటి స్నేహితుడిని గుర్తించి కూడా పేదవాడు ధనవంతుడు అనే భేదభావంతో అతనిని తిరస్కరించాడు. అంతటితో ఆగకుండా తన ప్రవర్తనను ధర్మబద్ధమైన దానిగా కూడా సమర్థించుకున్నాడు. అందుకే ముందు పద్యంలో మహారాజుకి పేద బ్రాహ్మడికి సంబంధం ఎక్కడా అని ఎత్తి పొడిచాడు. ధనాపేక్షతో వచ్చిన ద్రోణుడి మనసు అతని పేదరికాన్ని ఎత్తి చూపుతున్నందుకు చివుక్కుమనేటట్లు చేశాడు. అంతటితో ఆగకుండా అసలు బ్రాహ్మణుడు స్నేహం చేయదగినవాడా అని అధిక్షేపించాడు కూడా. ఇది అతని వర్ణాన్ని స్వభావాన్ని నిందించే వాక్యం. అర్ధహీనుడైన ద్రోణుడు అభిమానహీనుడు కాదు. అందువల్ల ఆ వాక్యం అతన్ని రెచ్చగొట్టింది. పైపెచ్చు ఈ పద్యంలో ద్రుపదుడు తన ప్రవర్తనకు లోకధర్మాన్ని సూక్తిగా తిప్పి సమర్థించుకుంటున్నాడు. ఇందులో చెప్పిన పోలికల వల్ల ద్రుపదుడు తనని తాను ధనపతిగా, తత్వవేత్తగా, ప్రశాంతుడిగా, రణశూరుడిగా, సురక్షితుడిగా, ఉత్తముడిగా చెప్పుకొని ఆత్మప్రశంస చేసుకున్నాడు. ద్రోణుణ్ణి వరుసగా దరిద్రుడిగా, మూర్ఖుడిగా, క్రూరుడిగా, పిరికి పొందగా, అరక్షితుడిగా, పరమ దుర్మార్గుడిగా నిందించి నిష్కారణమైన పరనిందకి పాల్పడ్డాడు. ముందు పద్యంలోని మాటలే ద్రోణుడి మనస్సుని పుండు చేసుంటాయి. పైపెచ్చు ఈ మాటలు పుండు మీద కారం చల్లినట్లుంటాయి. సూక్తులను కథార్థ పోషకాలుగా వాడే నన్నయ్య గారి కథన శిల్పం ఇది. అంతేకాకుండా ద్రుపదుడు ఇంకా రాజులకి అవసరాన్ని బట్టి మిత్రత్వ శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి. అందుచేత మా వంటి రాజులకు మీలాంటి పేద బ్రాహ్మణులతో ప్రయోజనం ఏమీ లేదు, కాబట్టి స్నేహం ఇప్పుడు ఏర్పడదు అని ద్రుపదుడు ఐశ్వర్య గర్వంతో తిరస్కరించి మాట్లాడగా ద్రోణుడు అవమాన భారంతో మనసు కలత చెంది ఏమీ చేయటానికి తోచక కొడుకుతో, భార్యతో, అగ్నిహోత్రంతో, శిష్య సమూహాలతో హస్తినాపురానికి వచ్చాడు.